ఈరోజు సమాజం అంతా చెడిపోవచ్చు, పుట్టిన పిల్లలు అలాంటి చెడిపోయిన లోకంలోనే పుట్టొచ్చు. కానీ వారిని సక్రమంగా పెంచగలిగితే, పాపం వంటనీయకుండా, పాపాన్ని విని నేర్చుకోకుండా, దేవుని యందు భయభక్తులతో, దేవుని వాక్యముతో చిన్ననాటి నుంచి పెంచగలిగితే వారు కూడా ఒక యేసుక్రీస్తులా ఉంటారండి. వారు కూడా ఒక లోతులాగా పెరుగుతారండి. వారు కూడా ఒక నోవాహులాగా పెరుగుతారండి. లోకం అంతా పాపంతో నిండిపోవచ్చు. పొద్దున్న లేవగానే వీధిలో ఎంతమంది బూతులు మాట్లాడుకుంటారు కదండి. మరి పిల్లలు అన్నీ వింటూనే ఉంటారు, ఎవరెవరు ఏ బూతులు మాట్లాడుకుంటున్నారో. చాలా మంది కొట్టుకుంటూ ఉంటుంటారు, తిట్టుకుంటూ ఉంటారు, అవన్నీ పిల్లలు చూస్తుంటారు. ఏదైనా చిన్న గొడవ అయితే చాలా అందరూ మూగిపోతారు కదండి, అందులో పిల్లలు కూడా ఉంటారు. కొట్టుకున్నా, తిట్టుకున్నా, లేదంటే వీధిలో వెళ్ళిపోతూ సిగరెట్ కాలుస్తారు, లేదంటే చుట్ట కాలుస్తుంటారు, లేదంటే ఒక కైనియో గుటక ఏదో నవ్వులుకొని ఊసుకొని వెళ్ళిపోతుంటారు. అవన్నీ వీధిలోని పిల్లలు అందరూ చూస్తుంటారు. మనం వాళ్ళ కాల్చాలా, మనం కూడా వాళ్ళ కైనీలు నవ్వాలా, ఈ అంకుల్ చూడు రింగులు భలే భలే వదులుతున్నాడు, మనం కూడా అలా అవ్వాలా. చూడు, పిల్లల్లో ప్రేరేపణ వీధిలో జరుగుతున్న వాటిని అక్కడే పెరుగుతుంటారు కదండి. అంతా మన ఇంటి చుట్టూ ఎన్నెన్నో జరుగుతుంటాయి. అలాంటి వాతావరణంలోనూ పిల్లలు పెరుగుతూ ఉంటారు, అన్నీ వింటుంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. ఆ పసి హృదయాలు కదండి, వాళ్ళకి ఏం తెలియదు. అన్నిటిని చూసి నేర్చేసుకుంటుంటారు. ఇది మంచిది, ఇది చెడు, ఇది చూడొచ్చు, ఇది చూడకూడదు, అలాంటివి ఏమీ తెలియదు. వాళ్ళు అన్నీ చూసేస్తుంటారు, అన్నీ వినేస్తుంటారు, అన్నీ నేర్చేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని సక్రమమైన మార్గంలో, యథార్థమైన మార్గములో, మంచితనంతో పెంచాలి అని అంటే దేవుని మాటలు ఒక్కటే మార్గం. ఆ మాటలే లోతు గారిని యథార్థంగా జీవించే విధంగా చేశాయి. ఆ మాటలే నోవాహు గారిని ఏ తప్పు చేయలేకుండా చూశాయి. ఆ దేవుని మాటలే యేసుక్రీస్తు వారు పాపులలో చేరక ప్రత్యేకంగా పరిశుద్ధుడిగా జీవించిన విధానం మనం చూస్తున్నాం. ఈరోజు మనము కూడా ఆ రీతిగానే జీవించాలి. మనం కూడా దేవుడిచ్చే గర్భఫలాలైనటువంటి బహుమానాలను పాపం అంటనీయకుండా, పాపం లోకములో ఉన్నా, అలాంటి లోకంలో మనం జీవిస్తున్నా పాపం అంటనీయకుండా బ్రతకాలి. అలా పెంచాలండి పిల్లల్ని. అది మాదిరి మన పిల్లల్ని చూసి అందరూ నివ్వెరిపోవాలి. ఈడు మన ఏరియా అంటే ఏంటి పెద్ద ఫేమస్, అలాంటి దాంట్లో ఆనిముత్యం లాంటి వాడు, ఇలా ఈడు ఎక్కడ ఎలా పెరిగాడు, ఎంత మంచి ప్రవర్తన, ఎంత మంచి మాటలు. చూడండి, ఇలాంటి స్థితిలో మనము మన పిల్లల్ని పెంచాలండి, అందరికీ ఆదర్శవంతంగా.